పేషెంట్ ఆల్రెడీ షుగర్ ఉన్న పేషెంట్, డయాబెటిక్ పేషెంట్ ఒకవేళ ప్రెగ్నెంట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఈ షుగర్ లెవెల్స్ ఏవైతే అప్పటి వరకు ఆ పర్టికులర్ ఇన్సులిన్తోనో ఆ పర్టికులర్ మెడిసిన్స్తోనో కంట్రోల్ అవుతుంది కూడా సడన్గా కంట్రోల్ తప్పుతుంది. అలాగే ప్రెగ్నెన్సీలో ఫస్ట్ టైమే ప్రెగ్నెన్సీలో షుగర్ డిటెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ప్రెగ్నెన్సీలో రకరకాల హార్మోనల్ చేంజెస్ ఉండటం, ఈ ప్లాసెంటా నుంచి కొన్ని రకాల హార్మోన్స్ రిలీజ్ అవ్వటం, ఈ హార్మోన్స్ అన్నీ కలగలిపి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే ప్రెగ్నెంట్ లేడీ యొక్క బ్లడ్లో షుగర్ లెవెల్స్ హై అవుతూ ఉంటాయి అన్నమాట. అలాగే ఈ ప్రెగ్నెంట్ లేడీస్ ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా ఉన్నారు, మొదటి నుంచి బరువు ఎక్కువగా ఉండటమో, లేకపోతే ప్రెగ్నెన్సీలో సడన్గా బరువు ఎక్కువ అవ్వటమో, లేదు కొంతమందికి పీసీఓడి అనే ప్రాబ్లం మనం ఈ మధ్య కామన్గా వింటూ ఉంటున్నాం. ఇలా పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, లేకపోతే స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ అంటే వాళ్ళ మదర్కి, ఫాదర్కి, వీళ్ళందరికీ కజిన్స్కి, సిస్టర్స్కి వీళ్ళకి ఎక్కువగా షుగర్ ఆ ఫ్యామిలీలో ఎక్కువగా ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనం కొద్దిగా రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉన్నాయి అని మనం గ్రహించి అలాంటి పేషెంట్స్కి కూడా ఫస్ట్ టైం షుగరు ప్రెగ్నెన్సీలో ప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఇలానే కాకుండా ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీలో కూడా వాళ్ళకి షుగర్ వస్తే రెండోసారి కూడా వచ్చే ఛాన్సెస్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఇలా కాకుండా బేబీ పెరుగుదల కూడా ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉండటం, అంటే బేబీ వెయిట్, మ్యాక్రోజోమిక్ బేబీస్ అంటాం అనమాట, బేబీ వెయిట్ ఎక్కువ అవుతూ ఉండటం, ఉమ్మ నీరు ఎక్కువగా అవుతూ ఉండటం, ఇలాంటి వాళ్ళకు కూడా షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇదే కాకుండా కొంతమందిలో కొద్దిగా రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ అంటే ఏంటంటే ఊరికే ప్రెగ్నెన్సీస్ పోవటం, లేకపోతే కడుపులోనే బిడ్డ చనిపోవటం, లేకపోతే ఎక్కువగా ప్రీటర్మ్ డెలివరీస్ అవ్వటం, లేదా పుట్టిన బిడ్డ కొన్ని రోజుల్లోనే చనిపోవటం, లేదంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీస్లో అబ్నార్మల్ బేబీస్ పుట్టడం, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్న వాళ్ళని మేమంతా హై రిస్క్ గ్రూప్ ఫర్ డయాబెటీస్గా కన్సిడర్ చేసి వాళ్ళకి స్పెసిఫిక్గా షుగర్ ఉందా లేదా అనేది ప్రతి గైనకాలజిస్ట్ మైండ్లో పెట్టుకొని వాళ్ళకి టెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ డయాబెటీస్ ఉండి ప్రెగ్నెన్సీ వచ్చే వాళ్ళు చాలా వరకు ఐడిడిఎం పేషెంట్స్ అంటాం అనమాట, అంటే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్. వీళ్ళు పుట్టుక నుంచి చిన్నతనం నుంచే కూడా వీళ్ళకి షుగర్ ఉందని ముందే మనకు తెలిసి ఉంటుంది, వాళ్ళు ఆల్రెడీ మెడిసిన్స్ పైన ఉంటారు. సో ఇలాంటి పేషెంట్స్లో చాలా కాంప్లికేషన్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో అన్ని ఆర్గన్స్ అంటే కిడ్నీ అవనివ్వండి, లేకపోతే న్యూరోపతి అంటే నర్వ్స్ అవనివ్వండి, లేకపోతే రెటినోపతి అంటే కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అవనివ్వండి, నెఫ్రోపతి అంటే కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా ముందే ఆల్రెడీ డయాబెటీస్ ఉన్న ఐడిడిఎం పేషెంట్స్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. వీళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు డాక్టర్స్ కనుక ఇన్ఫార్మ్ చేస్తే వీళ్ళు పర్టికులర్ డైరెక్షన్లో ఆ ప్రెగ్నెన్సీని ప్లాన్ చేస్తుంటారు. అంటే ఏం చేస్తారు అని అంటే ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ని స్ట్రిక్ట్గా కంట్రోల్ చేసి వేరే అదర్ కాంప్లికేషన్స్ అంటే రీనల్ కాంప్లికేషన్స్ కానీ, లేకపోతే ఐ చెకప్స్ కానీ, లేకపోతే బ్లడ్ టెస్టులు కానీ ఇవన్నీ కూడా చేసి వీళ్ళకి ఏమీ ప్రాబ్లం లేదు అన్నప్పుడే ప్రెగ్నెన్సీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉంటారు. కొన్ని కండిషన్స్లో సివియర్ రీనల్ ప్రాబ్లం ఉన్నా, సివియర్ ఐలో ప్రాబ్లం ఉన్నా కూడా ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ కూడా వద్దా అని చెప్పవలసిన స్టేటస్ కూడా మనకి ఎదురవుతూ ఉంటుంది. షుగర్ ఉన్న పేషెంట్స్ ప్రెగ్నెన్సీలో అన్కంట్రోల్డ్ షుగర్తో కనుక ప్రెగ్నెంట్ అయితే ఆ బేబీస్ అబ్నార్మల్గా పుట్టే బేబీస్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బ్రెయిన్కి సంబంధించిన అబ్నార్మాలిటీస్, స్పైనల్ కార్డ్కి సంబంధించిన అబ్నార్మాలిటీస్, కార్డియాక్ డిఫెక్ట్స్, రీనల్ డిఫెక్ట్స్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిఫెక్ట్స్, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్తో బేబీస్ పుడతారు. అదే కాకుండా తల్లి కూడా చాలా రిస్క్లో ఉంటుంది. ఎప్పుడైతే షుగర్ కంట్రోల్ అవ్వకుండా కనుక వీళ్ళు ప్రెగ్నెంట్ అవుతారో వాళ్ళ కిడ్నీస్ పాడయ్యే ఛాన్సెస్, లేదా ఐస్ పాడయ్యే ఛాన్సెస్, సో కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నిపుణులైన డైటీషియన్ చేత డైట్ అనేది పక్కాగా దాన్ని ఒక ప్రిస్క్రిప్షన్ ఫామ్లో నోట్ చేసుకొని ఆ ప్రకారంగా ఫాలో అవ్వాలి. ఏవి తినచ్చు, ఏవి తినకూడదు, ఏవి ఏ పాళల్లో తినాలి, ఇవన్నీ కూడా నిపుణుల పర్యవేక్షణలో తప్పక పాటించాల్సింది. ఈ డైట్తో పాటు రెండోది ఏంటంటే ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ ఎప్పుడైతే ఉంటుందో ప్రెగ్నెన్సీలో కూడా ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయడానికి ఎంతో అవసరం. కాకపోతే ఏ రకమైన ఎక్సర్సైజ్ చేయాలి, ఎంతసేపు చేయాలి, ఎంతవరకు చేయాలి అనేదన్నీ కూడా నిపుణుల పర్యవేక్షణలో చేయాలన్నమాట. ప్రెగ్నెంట్ లేడీ షుగర్ ఉంటే కనుక వాకింగ్ అనేది మనం సింపుల్గా అందరూ చేయగలిగే ఎక్సర్సైజ్. సో ఈ వాకింగ్ అనేది కూడా అట్లీస్ట్ 5 times ఇన్ ఏ వీక్ ఒక 20 to 30 minutes అనేది చేయాలి. ఎంతవరకు చేయాలంటే ఎగ్జర్ట్ కాకూడదంటే వాళ్ళు పక్కన వాళ్ళతో
ఆయాసంగా అంటే మాట్లాడలేకపోయిన స్టేట్ వరకు కాకుండా వాళ్ళు కంఫర్ట్ జోన్లో ఎంతవరకు చేయగలరో అలాంటి వాకింగ్ చేయాలి. ఇలానే కొన్ని రకమైన యోగా కానీ మెడిటేషన్ కానీ ఇవన్నీ కూడా నిపుణుల పర్యవేక్షణలో చేస్తే ఈ డైట్ అండ్ ఎక్సర్సైజ్తో చాలా వరకు మన షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే ఈ డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఇది పేషెంట్ రిలేటెడ్, అంటే ఎంత చక్కగా డైట్ని ఎక్సర్సైజ్ని పేషెంట్ ఫాలో అవుతారో ఆ ట్రీట్మెంట్ వాళ్ళ చేతుల్లో ఉంది అని అనమాట. అలాగే ఇంకా మీల్స్ కనుక వస్తే మనం తీసుకునే డైట్ కూడా ఫ్రీక్వెంట్ స్మాల్ మీల్స్ అని చెప్తామని, అంటే ఒకేసారి గ్లూకోజ్ లోడ్ అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫుడ్ మనం బాడీలో ఇచ్చేయకూడదు. అంటే కొంచెం ఎక్కువ సార్లు ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉండాలి, చెకప్స్ ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి. అలాగే ఒక్కోసారి స్కానింగ్ అనేవి డాప్లర్ అనేవి ప్రతి నెల కూడా చేయాల్సిన అవసరం పడుతూ ఉంటుంది.